ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి వంకాయ ఎండు రొయ్యలండి. ఇది గనక కరెక్ట్గా చేస్తే దీని టేస్టే వేరు. వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ ఇంట్లో ఉండి ఈజీగా ఏ విధంగా చేసుకోవాలి అనేది క్లియర్గా చూపించడం అయితే జరిగింది. మొత్తం చూడండి, సేమ్ ఇలాగే చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఇక మన కర్రీ స్టార్ట్ చేసేద్దామా? ఒక్కసారి ఇక్కడ వంకాయలు చూడండి ఎంత బాగా ఉడికినాయో, మెత్త మెత్తగా, చూస్తేనే నోరూరిపోతుంది కదా. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మన కర్రీ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూద్దాం. ఒక చిన్న గ్లాస్ ఎండు రొయ్యలు నేనైతే తీసుకున్నాను, అంటే నా కర్రీకి సరిపడా నేనైతే తీసుకున్నాను. వచ్చేసి బీన్స్ అనమాట, ఇవి కూడా మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది. సో బ్రింజాల్, వంకాయలు, 2 టమాటాలు, 2 ఆనియన్స్, ఒక 8 నుంచి 10 మిర్చి, కొంచెం కర్రీ లీవ్స్, కరివేపాకు, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఇది మనం నానపెడదాం. అయితే మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవ్వండి. ఇంకా ఏమన్నా వేసుకునే ఉంటే మనం కుకింగ్ చేసేటప్పుడు మిగతావి మనమైతే వేసుకుందాం. అయితే ఫస్ట్ మనం కర్రీ స్టార్ట్ చేసే ముందు మనం ఈ ఎండు రొయ్యలు ఏవైతే ఉన్నాయో వీటికి తల, తోక 2 కూడా సెపరేట్ చేయాలన్నమాట. నేను సెపరేట్ చేస్తున్నాను చూడండి, మీకు చూపిస్తాను ఏ విధంగా సెపరేట్ చేయాలి. హెడ్ అండ్ టైల్, తల, తోక. ఇక్కడ చూడండి, మనకి రొయ్య వచ్చేసి ఈ విధంగా ఉంటుంది కదా. సో స్టార్టింగ్లో మనకి హెడ్ అయితే ఉంటుంది, సింపుల్గా పట్టుకుని లాగితే చాలు వచ్చేస్తుంది. సో తోక కూడా అంతే, అంటే టైల్ వెనకాల జస్ట్ చెయ్యి పెట్టి లాగితే చాలు వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనమైతే సెపరేట్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా నేను అన్నీ కూడా సెపరేట్ చేస్తాను. ఇక్కడ చూడొచ్చు, మొత్తం సెపరేట్ చేసిన తర్వాత నాకు ఈ విధంగా అయితే వచ్చినాయి రొయ్యలన్నీ కూడా. అయితే ఈ రొయ్యలు కొంచెం మట్టి ఉంటుందండి, ఇవి మనం వేపాలి. స్టార్టింగ్ వేపుదాము. దానికంటే ముందు మన దగ్గర చింతపండు తీసుకున్నాం కదా, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, దీన్ని మనం నానపెట్టుకుందాం. వాటర్ పోసి మంచినీళ్ళే పోయండి. మంచినీళ్ళే పోసి చింతపండు మొత్తం కూడా విడగొట్టి ఒకసారి కలిపి ఒక పక్కన పెట్టేయండి. సో ఇప్పుడు మనం ఏవైతే వెజిటేబుల్స్ తీసుకున్నామో ఇవన్నీ కూడా కటింగ్ చేసేద్దాం. సో కటింగ్ ప్రాసెస్ మొత్తం చూపించను. సో మొత్తం కూడా కటింగ్ చేసేసి మీకైతే చూపిస్తాను. సో ఈ విధంగా అయితే వచ్చినాయి. మొత్తం అన్నీ కూడా కటింగ్ చేశాక చిన్న చిన్నగా కటింగ్ చేశాను. సో టమాటో మట్టికి మనం మిక్సీ పట్టాలి, అది ఎలాగనే తర్వాత చెప్తాను. ఇక మన వంట అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ప్యాన్ పెట్టుకోండి. మనం ఏవైతే ఎండు రొయ్యలు తీసుకున్నామో ఇవి ఫస్ట్ వేపాలన్నమాట. వీటికి కొంచెం మట్టి అయితే ఉంటుంది, అంటే ఇసుక ఉంటుంది. ఆ ఇసుక అంతా సెపరేట్ అవ్వాలంటే అసలు ఏం వేయొద్దు, ఆయిల్ వేయొద్దు, ఏం వేయొద్దు. జస్ట్ ఒక చిన్న మూకిడి పెట్టుకుని జస్ట్ వేపండి. ఒక 5 నిమిషాలు బాగా వేపండి. వేపిన తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకోండి. వేగినాయి కదా, లైట్గా రెడ్ కలర్లో వస్తాయి. వేగిన తర్వాత ఒక గిన్నె తీసుకుని అందులో వాటర్ పోసుకుని ఆ వాటర్లో ఈ రొయ్యలు అనేవి వేసేసి ఒక పక్కన పెట్టేయండి. మనం కుకింగ్ చేసేటప్పుడు రిమైనింగ్ అయితే చూద్దాం. వాటర్లో వేయటం వల్ల ఇసుక అంతా కూడా సపరేట్ అయిపోతుంది. ఇసుక మొత్తం కూడా వాటర్లోకి అయితే వచ్చేస్తుంది, నేను మీకు తర్వాత చూపిస్తాను. ఇప్పుడు మనం కుకింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మూకుడి పెట్టుకుని సరిపడా ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆవాలు అయితే నేనైతే వేస్తున్నాను. ఇవి వేసిన ఒక 10 సెకండ్స్కి 1 టేబుల్ స్పూన్ జీరా కూడా వేసుకోవాలి. నేను జీరా కూడా వేస్తున్నాను. ఈ 2 వేసిన తర్వాత ఒక 20 సెకండ్స్ మాత్రమే, జస్ట్ 20 సెకండ్లు ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత ఆనియన్స్ వేసేయండి. ఇందులో మొత్తం మన దగ్గర ఉన్న ఆనియన్స్ మొత్తం కూడా వేసేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపాలి. ఇప్పుడు మనం ఏవైతే ఆనియన్స్ వేసామో ఇవి బాగా వేగకూడదు, అంటే మరీ రెడ్ కలర్లోకి అయితే రానివ్వద్దు. జస్ట్ లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా వేపండి. ఇక లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇందులో మిర్చి అయితే వేసేయండి. మన దగ్గర ఉన్న మిర్చి మొత్తం కూడా వేసేసి బాగా వేగనివ్వండి. మిర్చి అనేది మంట మొత్తం పోవాలి. మంట అనేది పోవాలంటే బాగా వేగాలి. మిర్చి ఫ్లేవర్ మొత్తం కూడా ఆయిల్లో మిక్స్ అవ్వాలి, అప్పుడే మంచి టేస్ట్ అయితే వస్తుంది. మిర్చి కనుక ఎక్కువసేపు వేపకపోతే, అంటే ఒక 2 to 3 మినిట్స్ వేగనివ్వండి. వేగితేనే మంచి టేస్ట్ అయితే వస్తుంది, లేకపోతే మంటగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో కర్రీ లీవ్స్ అయితే వేసాను. ఒక 2 రెబ్బలు కరివేపాకు అయితే వేసుకోండి, అంటే ఒక 10 నుంచి 12 ఆకులు అయితే వేసుకోండి. వేసి ఒక 1 మినిట్ వేపండి. వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేగనివ్వండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన మొత్తం పోవాలంటే ఒక 2 నిమిషాలు బాగా వేపండి. నేను 1 నిమిషం అయితే బాగా వేపాను. వేపిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా మనం బీన్స్ అనేవి కట్ చేసాం కదా, బీన్స్ అనేవి బాగా చిన్న చిన్న పీసెస్గా చేయండి, టేస్ట్ చాలా బాగా వస్తుంది. బీన్స్ కూడా వేసిన తర్వాత ఒక 3 మినిట్స్
బాగా తిప్పండి, బాగా ఫ్రై చేయండి. ఒకేలాగా ఉంచొద్దు, ఒకేలాగా ఉంచితే కింద మాడిపోతుందన్నమాట. ఒక 2 నిమిషాలు ఇప్పుడు మూత పెట్టేసి బాగా ఉడకనివ్వండి. ఈలోపు ఇది ఉడికేలోపు మనం టొమాటోస్ ఏవైతే ఉన్నాయో జస్ట్ టొమాటోస్ మాత్రమే మనం మిక్సీ పట్టేద్దాం. అంటే జ్యూసీగా చేద్దాం, చాలా బాగుంటుంది. ఓకే, నాకు 2 మినిట్స్ అయితే అయిపోయింది. ఒక్కసారి మొత్తం కూడా తిప్పేసి ఇప్పుడు నేను మిక్సీ పట్టుకున్నా కదా టొమాటో అనేది, ఏదైతే మిక్సీ పట్టానో ఈ జ్యూసీ మొత్తం కూడా ఇందులో అయితే వేసేస్తున్నాను. సో వేసేసి బాగా కలపండి. ఈ టొమాటో అనేది పక్కా వేయాలి, మంచి టేస్ట్ అయితే వస్తుంది, పుల్లగా బాగుంటుందన్నమాట. ఇప్పుడు మనం వాటర్లో నానబెట్టాం కదా ఇందాడ, ఎండు రొయ్యలు అనేవి ఫ్రై చేసి వాటర్లో నానబెట్టాం కదా, ఇవి వాటర్ అనేది రాకుండా జస్ట్ రొయ్యలు మాత్రమే తీసి మన కర్రీలో వేసేయండి. మొత్తం వాటర్ కూడా వస్తే వాటర్లో మట్టి అయితే ఉంటుంది, ఆ మట్టి అనేది రాకూడదు, ఇసుక ఉంటుంది అనమాట. ఆ ఇసుక రాకూడదు. ఇసుక వస్తే కర్రీ అంతా చెడిపోతుంది, తింటున్నప్పుడు ఇసుకగా తగులుతుంది. జస్ట్ పైన ఉన్న ఎండు రొయ్యలు మాత్రమే తీసి వేసి మన దగ్గర ఉన్న వంకాయ పీసెస్ కూడా నేనైతే మొత్తం వేసాను. ఇప్పుడు మనం ఏవైతే వంకాయలు వేసామో ఇవి బాగా వేగాలి గైస్. ఒక 3 నిమిషాలు, ఫస్ట్ ఒక 3 నిమిషాలు మూత పెట్టేయండి. మూత పెట్టేసి వేగనివ్వండి, అసలు ఏం కదపొద్దు, బాగా మగ్గుతుంది. ముక్క అనేది లైట్గా మెత్తపడుతుంది అనమాట. ఇప్పుడు ఒకసారి ఒక 3 మినిట్స్ అయిన తర్వాత మొత్తం తిప్పండి, బాగా తిప్పండి. 3 నిమిషాలు అయిన తర్వాత పక్కా తీయండి, తీసి తిప్పండి, లేకపోతే అడుగంటి మాడిపోతుంది అనమాట. సో తిప్పిన తర్వాత చింతపండు రసం, మనం ఇందాక చింతపండు నానబెట్టాం కదా, అదంతా బాగా కలపండి. కలిపితే రసం వచ్చేస్తుంది. సో చింతపండు బాగా పిసికి తీసేసి ఆ చింతపండు ఒక పక్కన పెట్టేయండి. పెట్టేసి జస్ట్ రసం మాత్రమే ఇందులో పోయండి. పోసి 1 నిమిషం బాగా ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం మసాలాస్ అయితే వేసేసుకుందాం. ఫస్ట్ నేను 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ అయితే వేస్తున్నాను. నా కర్రీకి తగ్గట్టు నేను 2 టేబుల్ స్పూన్స్ అయితే వేస్తున్నాను. మీరు ఇంకా ఎక్కువ కర్రీ చేసుకుంటే ఇంకొంచెం ఎక్కువ అయితే పడుతుంది. అలాగే 2 టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్, కారం అయితే వేస్తున్నాను. సో సాల్ట్ వేసాను, కారం వేసాను. థర్డ్ వన్ వచ్చేసి ధనియాల పౌడర్, మీకు బయట దొరుకుతుంది. లేదనుకుంటే ధనియాలు ఉంటాయి కదా, మిక్సీ పట్టేయండి. మిక్సీ పడితే మీకు పౌడర్ అయితే అయిపోతుంది. సో ఈ 3 వేసి ఒకసారి బాగా కలుపుకోండి, మొత్తం కలిసేలాగా బాగా కలుపుకొని ఇందా నేను టమాటో అనేది జ్యూస్ చేశా కదా, అదే జార్లో నేను 1 గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను. 1 గ్లాస్ డ్రింకింగ్ వాటర్ వేసి బాగా కలిపేసి మన కర్రీలో నేనైతే వేస్తాను. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు అసలు కదపొద్దు, మూత పెట్టేసి అలా వదిలేయండి. 10 నిమిషాలు అలా వదిలేయండి. 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూడండి, మీకు మొక్క అనేది మెత్తగా ఉడుకుతుంది. చూసారు కదా నాకు ఏ విధంగా ఉడుకుతుంది అనేది. ఇప్పుడు ఒకసారి మొత్తం మన కర్రీ మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పటికి మనకి 80% కర్రీ అనేది అయిపోయినట్టే. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి 3 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. 3 నిమిషాలు మూత తీయొద్దు. ఫస్ట్ వచ్చేసి 10 నిమిషాలు, దాని తర్వాత ఒకసారి మొత్తం కూడా కలుపుకొని 3 నిమిషాలు మూత పెట్టేసి ఇంకా తీసేసి స్టవ్ అనేది ఆఫ్ చేసేయండి. ఇంకంతే, మన కర్రీ అనేది అయిపోయినట్టే. ఈ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మనం ఇందులో వేసిన ఎండు రొయ్యలు కానీ, బీన్స్ కానీ, వంకాయ టేస్ట్ కానీ అసలు చాలా బాగుంటుంది. ఇది మనం వేడి రైస్లో కానీ చపాతీస్లో కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు కూడా చేసి ఇదే విధంగా చేసి ఏ విధంగా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.